హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. నిన్న రమ్య ఎలిమినేట్ అయింది కదా, ఎలా అనిపించింది? చాలా గొప్ప విషయం అండి ఇది. బాధాకరమైన విషయం కాదు, గొప్ప విషయం అండి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా రమ్య గారు గేమ్ ఆడట్లేదండి. అంటే కొంచెం డల్ అయిపోయారు. స్టార్టింగ్ వచ్చినంత ఇదైతే లేదు, ఎఫర్ట్స్ లేవు. అందరి మీద సాడీ చెప్పుకుంటూ ఉంటుంది పాపము. ఎందుకు గేమ్ మర్చిపోయిందో తెలియడం లేదు. తను గేమ్ ఆడుతూ ఉంటే చాలా బాగుండేది అని అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు తను రియలైజ్ అయ్యి ఆడదామని కూడా ఆడియన్స్ ఛాన్స్ ఇక్కడ పంపించేశారు. సో ప్రియా శెట్టి వచ్చింది కదా మళ్ళీ, సో ఎలా అనిపిస్తుంది తన నామినేషన్? ప్రియా గారు నామినేట్ చాలా బాగా చేశారండి, జెన్యున్ గానే చేశారు. ఎక్కడ పార్షియాలిటీ ఏం చూపించలేదు. సో గ్రేట్ నామినేషన్. అండ్ నెక్స్ట్ వన్ మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు, ఇంకా పూర్తిగా చూడలేదు కదా మనం. సో టుమారో నేను వీటి గురించి కూడా చెప్తాను. శ్రీజ నామినేషన్ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ అవన్నీ కూడా మనకి నేను చూడలేదు. ఫుల్ ఎపిసోడ్ లో ఒకలాగా ఉంటుంది, ప్రోమోస్ లో ఒకలాగా ఉంటుంది. మన ప్రోమోస్ చూసి జెన్యున్ రివ్యూ ఇవ్వకపోవడం వల్ల బయట నుంచి మనకి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. సో డబుల్ ఫేస్ అని మీకు ఎవరు అనిపిస్తుంది? డబుల్ ఫేస్ ప్రెసెంట్ లేరండి. రమ్య గారు మొన్న దాకా ఉన్నారు, తను అనుకున్నాను నేను. మిగతా వాళ్ళు అంత ఎవరికి కనిపించట్లేదు. డబుల్ ఫేస్ అయితే చెప్పలేను. బట్ చాలా మటుకు నాకు అర్థమైంది ఏంటి సాటర్డే సండే ఎపిసోడ్ చూసినాకంటే, ప్రతి ఒక్కరు కూడా అందరూ చాలా యూనిటీతో ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. అది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా నామినేట్ అయిన ప్రతి ఒక్క పర్సన్ కూడా కెమెరాకి నేను ఉండాలి, జనాలకు కనిపించాలి, అప్పుడు నన్ను నామినేట్ చేయరు అనేది ఎక్కువ అయిపోతుంది. సో అవి తగ్గించుకొని మీరు నామినేట్ అయినా అవ్వకపోయినా గేమ్లు ఆడండి. అది మీకు మంచిది. ఎందుకంటే జనాలు ఏమి పిచ్చోళ్ళుగా తెర్రోళ్ళు కాదు. ఓకేనా? నామినేట్ అయినప్పుడే చూస్తారు, నామినేట్ అవ్వనప్పుడు చూడడానికి కాదు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. సో జెన్యున్ గా ఉన్న వాళ్ళనే ఉంచుతారు అనమాట. సో అట్లా ఫేక్ అని ఎవరు అనిపిస్తుంది? ఫేక్ ఎవరు నాకు అనిపించట్లేదు. సంజనకి ఇన్విజిబుల్ అని ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్. అసలు ఈరోజు లైవ్ చూసా, 20 minutes నాన్ స్టాప్ నవ్వుకున్నా. 15-20 minutes నిజంగా నాన్ స్టాప్. అసలు చిన్న ఫన్ కాదండి బాబు. లైవ్ మిస్ అయిన వాళ్ళు నిజంగా కాసేపు ప్రశాంతత మిస్ అవుతారు. చాలా బాగా చేసింది. నిజం చెప్పాలంటే తనకి ఆ టాస్క్ ఇవ్వకపోతే నిజంగా ఇంకెంత బ్యాడ్ అయిపోయినదేమో నాకు తెలియదు, కానీ ఇది ఇవ్వడం వల్ల నిజంగా ఒక లెవెల్కి వెళ్ళిపోవచ్చు. చూడండి, సంజన గారు చాలా బాగా అనిపించింది. అందరినీ మళ్ళీ ఇరిటేట్ చేస్తుంది, చాలా ఫన్ అనిపించింది. సుమన్ శెట్టి నామినేషన్ ఎలా అనిపించింది? సుమన్ శెట్టి గారు సంజన గారు చేసే నామినేషన్ గురించా అంటే చేయడం కరెక్టే, బట్ ఇప్పుడు చేయకపోవడం బాగాలేదు. నాకు ఇప్పుడు చేయడం బాగాలేదు. అది ముందుగా చెప్పుండే పోయిండేది. ఇప్పుడు ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది కదా, సో జరిగిపోయింది. అప్పుడే చెప్పుండే బాగుండేది. బట్ ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ టైంలో టక్మని కొట్టేసి సారీ చెప్తే తీసుకోలేరు కదా. ఎలా తీసుకోలేము. ఈ దెబ్బ నీకు రియలైజేషన్ రావాలి అంటే సారీ చెప్పితే రాదు, ఒప్పుకుంటే యాక్సెప్ట్ చేస్తే రాదు. సో అందుకని నామినేషన్ లో కానీ చెప్పితే మీకే సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ టైం అయ్యో వద్దు, మనం ఈ టైప్ మాట్లాడినా కూడా నామినేట్ చేస్తారా బాబు అని ఒక భయం క్రియేట్ అవుతుంది సంజన గారిలో. సో తనకి ప్లస్ గానే సుమన్ శెట్టి గారు చేశారనమాట. సో అట్లా పాజిటివ్ గానే. సేఫ్ ప్లే ఎవరు ఆడుతున్నట్టు అనిపిస్తుంది? మీరు ఫేక్ అన్నా సేఫ్ అన్నా ఒకటే అండి, రెండు. సో అదొక విషయం అయితే చెప్తున్నాను. బట్ నేను చాలా మంది అందరూ జెన్యున్గా ఆడుతున్నారని లేదు, కానీ ప్రతి ఒక్కరు సేఫ్ గానే ఆడుతున్నారు. ఇది నిజం. ఎందుకంటే మన సాటర్డే సండే వచ్చినప్పుడు మీరు చూస్తున్నట్లయితే నామినేషన్స్ లో ఉన్న పర్సన్స్, ఇందాకే చెప్పే ఒక మాట, నామినేషన్స్ లో ఉన్న పర్సన్స్ ప్రతి ఒక్కరు కూడా సేఫ్ గానే ఆడుతున్నారు. ఓకేనా? నామినేషన్ అయితే సేఫ్ నామినేషన్స్ లో ఇప్పుడు నామినేషన్ పాయింట్ పెట్టకుండా వేరే వాళ్ళని నామినేట్ చేయడం ప్రెసెంట్ లేదండి. అది ప్రెసెంట్ లేదు. అది ప్రీవియస్ గా నడిచింది. అది ప్రెసెంట్ ఎవరు తగ్గట్లేదు. ఎవరి పాటికి వాళ్ళు నిజంగా జెన్యున్ గా ఉంటే ఇస్తున్నారు, చేస్తున్నారు తప్ప ఎవరు ఫేక్ ఆడట్లేదు. ఫేక్ నామినేషన్స్ అస్సలు లేవు. ప్రతి ఒక్కరు కూడా జెన్యున్ గానే నామినేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇప్పుడు శ్రీజ గారు కానీ, ప్రియా గారు కానీ, అండ్ ఫ్లోరా గారు కానీ, మర్యాద మనీష్, వీళ్ళందరూ రాబోతున్నారు అనమాట. అందరు రీఎంట్రీ కాదులే కానీ నామినేషన్స్ కి వస్తున్నారు. సో ఎవరు ఎలా టఫ్ గా ఇస్తారు ఏమవుతుందో చూడాలి. శ్రీజ, ఐ థింక్ శ్రీజ అండ్ భరణి ఉండొచ్చు అండి. ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి ఫైట్ ఇస్తున్నారు. అలా ప్రియా ఇవ్వకుండా లేదని కాదు, ప్రియా వస్తే మళ్ళీ రెండు రమ్య అవుతుంది. ఇదైతే నిజం. సో సారీ, తప్పుగా అనుకోవద్దమ్మా ప్రియా గానీ రమ్య గానీ, ఇది నిజం అండి. సో నెక్స్ట్ వన్ మర్యాద మనీష్, తను రియాక్ట్ అవుతుంటాడు. అంత ఓవర్ స్మార్ట్ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఉన్న చాలా మంచిగా నడుస్తుంది బిగ్ బాస్. అంత ఓవర్ స్మార్ట్ మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్లోరా గారి గురించి మనకు తెలిసిందే. ఫ్లోరా వచ్చి రీతుకి అన్నది కదండి, ఫస్ట్ పవన్ కళ్యాణ్ తో లవ్ అనుకుంటూ తిరిగావు, నెక్స్ట్ ఇప్పుడు డెమోన్ పవన్ తో తిరుగుతున్నావు ఏంటి అని, దాని గురించి ఏమంటారు? అదే కదా అని చెప్పాను. ఇప్పుడు అమ్మాయి చెప్పేది అమ్మాయి పాటించడం మర్చిపోయింది అంటున్నాను నేను. అది మొన్నే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను.
ఇప్పుడు తనే కాదు ఇప్పుడున్న వాళ్ళైనా సరే హౌస్ లో ఒకరిని ఒక మాట అనే ముందరా మనం దాన్ని మళ్ళీ పాటిస్తున్నాం లేదో చూసుకోండి. పాటించలేనప్పుడు అనకండి, పాటిస్తాం అనుకున్నప్పుడే అవతల మళ్ళీ ఏమైనా ఆ మాట అనండి. సో నేనైతే ఇది ఇచ్చే అడ్వైస్ అన్నమాట. ఇంకా నాగార్జున గారి హోస్టింగ్ చాలా బాగుందండి. ఈ సీజన్ లో నాకు చాలా బాగా అనిపించింది. ప్రతి సీజన్ లో మామూలుగా మాట్లాడతారు ఓకే, కానీ మాధురి గారిని కానీ అవతల వాళ్ళు ఎవరైనా సరే నాకు ఐ డోంట్ కేర్ అని చెప్పి మంచిగా హోస్టింగ్ అయితే చాలా బాగుంది. నాగార్జున గారు ఈ విషయంలో చాలా గ్రేట్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఆ మూమెంట్ కూడా మాట్లాడే తీరు మరీ అంత తిట్టరు, అలాని మరీ అలా పొగడరు అనమాట. ఒక లెవెల్ ఎక్కడ వరకు పెట్టాలో అక్కడ వరకు పెడుతున్నారు. నిజంగా నెక్స్ట్ సీజన్ కూడా నాగార్జున గారే ఉండాలని కోరుకుంటున్నాను. మాధురి ఇప్పుడు కొంచెం సైలెంట్ అయింది కదా. మాధురి గారు సైలెంట్ కాదండి, భయపడిపోతున్నారు ప్రెసెంట్. నేను వెళ్ళిపోతాను, సండే వెళ్ళిపోతాను, నాకేం పనులు చెప్పొద్దు అంటది, నా చీర నలిగిపోతుంది అంటది. సో ఇవన్నీ కరెక్ట్ కాదనమాట. సో వెళ్ళరు మాధురి గారు, మీరు ఎక్కడికి వెళ్ళండి, మీరు మంచి ఫైటర్ అన్నమాట. చూద్దాం, ఇప్పుడున్న నామినేషన్స్ లిస్ట్ లో అయితే గౌరవ్ గారు ఏమైనా వెళ్ళొచ్చేమో అనుకుంటున్నాను. మరి చూద్దామండి, ఫుల్ గా ఈ రోజు ఎపిసోడ్ చూస్తే గానీ తెలియదు మనకి ఎవరిని ఏ విధంగా నామినేట్ చేస్తారు, ఆడియన్స్ ఏ విధంగా ఎవరిని ఎలిమినేట్ చేస్తారండి. తర్వాత రేపు కానీ ఎల్లుండి చెప్తున్నాను. చాలా మంది తనుజ విన్నర్ అంటున్నారు కదా, దాని గురించి చాలా మంది తనుజ లేడీ విన్నర్ అవ్వచ్చు, కాదని లేదు. ఎందుకంటే తనుకున్న గ్రాఫ్ అలాంటిది బయట ఆడియన్స్ పరంగా. బట్ నెక్స్ట్ వన్ గేమ్ కూడా బాగానే ఆడుతుంది, అన్ని బాగానే ఉంది. బట్ నా ఫీలింగ్ లో అయితే ఇమ్మాన్యుల్ గారు కానీ సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరు ఎవరికైనా ఇస్తే బిగ్ బాస్ చరిత్ర ఇంకోలాగుంటుందని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకి ఇచ్చారు, ఆ పర్సన్ కే ఇచ్చారు, కర్ణాటక సీరియల్ యాక్టర్ వాళ్ళకే ఇచ్చారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క జోనర్ వాళ్ళకి ఇస్తే చాలా బెస్ట్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు అంతకుముందు కానీ అవినాష్ గారు చాలా మంది కమిడియన్స్ వచ్చారు, ఎవరికి ఇవ్వలేదు కప్పు. ఈసారి కమిడియనే కాదు, ఒట్టి కమిడియన్ కాదు, ఫైటర్ కూడా తీను ఓకేనా, ఎంటర్టైన్మెంట్ పరంగా, బాండింగ్స్ పరంగా, ఎవ్రీథింగ్ ఓకేనా, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. సో ఇమ్మాన్యుల్ గారికి ఇస్తే బాగుంటది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు కూడా గుడ్ అండి, ఆయన అప్పుడెప్పుడు. సో అలాంటి పర్సన్ కూడా మనం విన్ చేయించుకుంటే చాలా మంది ఇంకా ఓల్డ్ ఆర్టిస్టులు ఎవరైతే వెనక పడిపోయి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ బయటకు వస్తారు. సో మనకు కూడా ఒక లైఫ్ ఉంటుంది అని బయటకు వస్తారు, మన ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా మంచిగా బతుకుతుంది. సో అందుకోసం సుమన్ శెట్టి గారు కూడా ఇస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. రాము గేమ్ ఎలా అనిపిస్తుంది? రాము ఈజ్ గుడ్ అన్నమాట. ఈ రోజు నామినేషన్ విషయంలో మంచిగా ఏమంటారు చేస్తున్నాడు. అవతల వాళ్ళు చెప్పినప్పుడు పాయింట్స్ ఎందుకు అలా చెప్తున్నారని చెప్పేసి మంచిగా మాట్లాడుతున్నారు రివర్స్. సో ఇప్పుడు ఆయన గ్రాఫ్ కూడా పెరుగుతుంది. సో ఆయన కూడా మంచిగా ఆడుతున్నారు. ఈ టైంలో ఆయన్ని ఆపేయడం కరెక్ట్ కాదు. సో ఆడియన్స్ ఈ వీక్ అయితే ఆయన్ని పంపించకండి బయటకి, ఎందుకంటే మంచిగా ఆడాలని చూస్తున్నారు కాబట్టి. సో మీరే ఇంకా డిసైడ్ అవ్వండి. టాప్ 3 ఉంటారని, టాప్ 5 మనకు తెలియదు. సుమన్ శెట్టి గారు అండ్ ఇమ్మాన్యుల్ గారు అండ్ తనుజ గారు. థ్యాంక్ యూ.